రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ బంద్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బయటి వాళ్లతో షూటింగ్లు జరిపేందుకు ప్రొడ్యూసర్లు రెడీ అయ్యారు. ఛాంబర్ కి అనుబంధంగా ప్రొడ్యూసర్ గిల్డ్ తో కలిపి కొత్త టెక్నీషియన్లను తీసుకునేందుకు ఆన్లైన్ లో అప్లికేషన్లు వేశారు. ₹1000 టెక్నీషియన్లకు కొత్త మెంబర్షిప్ కార్డులు ఇస్తామని ఛాంబర్ ప్రకటించింది. ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు తీసుకుంటామని నిర్మాతలు ముందుకొచ్చారు. అయితే గిల్డ్ తీర్పై ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ భగ్గుమంటోంది. బయటి వాళ్లు ఎలా వస్తారో చూస్తామంటూ కార్మికులు హెచ్చరించారు. ఇక సినిమా కార్మికుల వేతనాలపై ఎన్నో ఏళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ వేతనాలు ఎక్కువేనని ప్రొడ్యూసర్లు వాదిస్తున్నారు. తమిళనాడులో 3 ఏళ్లలో 23% వేతనాల పెంపు మాత్రమే జరిగిందంటున్నారు. టాలీవుడ్లో ఏటా 10% పెంచుతామని గతంలో హామీ ఇచ్చారు. కానీ 3 ఏళ్లుగా తమకు వేతనాలు పెంచడం లేదని కార్మికులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 30% పెంపు అసాధ్యమని ఛాంబర్ తేల్చి చెప్పింది. 30% వేతనాల పెంపు కోసం కార్మికులు పట్టుబడుతున్నారు. ఇక ఆ స్థాయిలో పెంచడం అసాధ్యమని నిర్మాతలు వాదిస్తున్నారు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కు వస్తామని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కార్మికుల బెదిరింపులకు భయపడబోమని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటన విడుదల చేసింది. కొత్త టెక్నీషియన్లతో షూటింగ్స్ చేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక ఇప్పటికీ నిపుణులు ఇతర సిబ్బంది కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మేకప్, ఆర్ట్, ప్రొడక్షన్ సహా అన్ని విభాగాలకు ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకుంటుంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ. బ్రాహ్మణి అయితే నిన్న చూస్తే అయితే సినీ కార్మికుల వేతన పెంపుపై అయితే ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం అయితే ఏర్పాటు చేశారు. నిన్న చూస్తే అయితే మన ఫిలిం ఛాంబర్ దగ్గర అయితే కొంచెం గందరగోళం ఏర్పడిందనే చెప్పాలి. 30% వరకు ఇవాళ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పి అయితే ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్ పై అయితే చర్చించారు. కానీ నిన్న జరిగిన సమావేశంలో అయితే అది అనుకూలంగా లేకపోవడంతో మాత్రము ఇంకా సినిమా షూటింగ్లు బంద్ చేస్తామని కూడా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. దానితో పాటు చూస్తే అయితే ఇంకా తాజాగా కూడా ఇప్పుడు ఈ రోజు అయితే విడుదల చేసింది ఏంటంటే కొత్త టెక్నీషియన్స్ ని కూడా ఫిలిం ఛాంబర్ లో కొత్త టెక్నీషియన్స్ కి మెంబర్షిప్ ఇచ్చి కార్డు ఇస్తామని, ఛాంబర్ ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు తీసుకుంటామని నిర్మాతలు గోల్డ్ తీరుపై భగ్గుమంటున్నారు. అయితే ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ బయటి వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళని తీసుకోమని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి తోడు ఇంకా సినీ కార్మికుల వేతనాలపై ఎన్నో ఏళ్ళుగా అయితే వివాదం కొనసాగుతుందనే చెప్పాలి. అయితే నిన్న కూడా ఫిలిం ఛాంబర్ లో జరిగిన సమావేశంలో అయితే చూస్తే కూడా నిన్న టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ సినీ కార్మికులకు బయట కంటే ఉన్న కార్మికులకి అంటే సాఫ్ట్వేర్ కార్మికుల కంటే 30% వరకు అంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు అయితే అది కుదరదు అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడారు. దీనిపై మాత్రం నిన్న ఫిలిం కార్మికులు అయితే మండిపడ్డారనే చెప్పాలి. నిన్న జరిగిన సమావేశానికి కూడా దిల్ రాజు వీళ్ళు అటెండ్ అయినప్పటికీ కూడా ఇంకా దీనికైతే సమస్య అయితే క్లియర్ అవ్వలేదు. అయితే ఈ రోజు కూడా ఇంకా ఇదైతే కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొత్త టెక్నీషియన్స్ ని తీసుకొస్తామని చెప్తున్నప్పటికీ కూడా దీనికి అయితే మాత్రం ఫిలిం ఛాంబర్ నుంచి అయితే స్పందించడం లేదు. కొత్త వాళ్ళు ఎలా వస్తారో వాళ్ళైతే చూస్తున్నారు. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.